హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటోవాలా అప్డేట్స్. ఇప్పుడే 'మిస్టర్ బచ్చన్' మూవీ ప్రీమియర్ షో చూసి రావడం జరిగింది. యాక్చువల్లీ నేను నైటే చూసానండి. నైట్ వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి మార్నింగే పెడుతున్నా రివ్యూ. ఈ మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలైతే నేనైతే డిసప్పాయింట్ అయ్యానండి. 'రవితేజ' గారు అండ్ 'హరీష్ శంకర్' గారి కాంబినేషన్ అంటే ఒక మిరపకాయ టైప్‌లో ఉంటుందనుకున్నాను గానీ, ఈ మూవీ అయితే ఒక రీమేక్ స్టోరీలా తీసుకున్నారు కానీ, ఒక 4 మాస్ ఫైట్‌లు, ఒక 4 సాంగ్స్ పెట్టేసి, కొద్దిగా కామెడీ పెట్టి చుట్టి పడేశారు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఒక రొటీన్ కమర్షియల్ మూవీ అని చెప్పాలి. నార్మల్‌గా 'హరీష్ శంకర్' గారైతే రీమేక్స్ భలే డీల్ చేస్తారండి. ఒక 'గద్దలకొండ గణేష్' గాని, 'గబ్బర్ సింగ్' కానీ. కానీ ఆ మార్క్ అయితే ఈ మూవీలో కనిపించలేదు. తీసుకున్నది అజయ్ దేవగన్ గారి 'రైడ్' అనే మూవీ కాన్సెప్ట్ అయినా గానీ, మూవీ మొత్తంలో అది 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మిగతా అంతా కూడా లవ్ స్టోరీ గానీ, ఆ సాంగ్స్ కానీ అదంతా పెట్టేశారు. సో, బేసిక్‌గా మెయిన్ ట్రాక్ వదిలేసి సైడ్ ట్రాక్స్ పట్టుకున్నారేమో అని నాకనిపించింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో అయితే ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉంటాడు. సో, ఒక రిచ్ పర్సన్ ఇంట్లో రైడ్ చేయగా తన ఉద్యోగం అయితే పోతుంది. దాంతో తన ఊరు వెళ్లి ఆర్కెస్ట్రా పెట్టుకొని పాటలు పాడుకుంటూ బతుకుతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ చూసి లవ్‌లో పడతాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ జాబ్ లేని వాడికి ఇవ్వనని చెప్తారు. అప్పుడే వాళ్ళ ఊర్లో ఒక పెద్ద ఎంపీ అయిన జగ్గయ్య అని ఇంటి మీద రెడీ చేయమంటారు. సో, తను ఎలాంటి పరిస్థితుల్లో రైడ్ చేశాడు? జగ్గయ్యకి మన బచ్చన్‌కి వచ్చిన క్లాష్ ఏంటి? హీరోయిన్‌తో మ్యారేజ్ అయిందా లేదా? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే సాంగ్స్ అండి. మ్యూజిక్ బై మిక్కీ జె మేయర్ గారైతే అదరగొట్టి పడేశారని చెప్పాలి. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బ్రోస్ గారైతే ఆవిడ అందంతో కట్టి పడేశారు. ఇక ఆవిడ కనిపించినప్పుడల్లా స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుందండి. ఎస్పెషల్లీ సాంగ్స్‌లో అయితే ఆ మూవ్‌మెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక 'రవితేజ' గారి ఎనర్జీ అయితే ఎవరు మ్యాచ్ చేయలేరు. ఆయన కనిపించినంత సేపు సినిమాని అలా లేపారు. ఈ మూవీలో క్యామియోస్ కూడా ఉన్నాయండి. ఆయన పేరు చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఆయన క్యామియో అయితే చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ క్యామియో కూడా ఉంది. ఆయనది కూడా బాగుంది. ఇక 'సత్య' గారి కామెడీ కూడా అక్కడక్కడ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా 'అమితాబ్ బచ్చన్' గారు ఓల్డ్ సాంగ్స్ అయితే రిఫరెన్స్‌లు ఎక్కడ పడితే అక్కడ వాడేశారండి. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అయితే చాలా రిచ్‌గా అనిపించింది నాకు. ఇక బీజీఎం కూడా చాలా అంటే చాలా బాగా కొట్టారు మిక్కీ జె మేయర్ గారు. ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే రొటీన్ స్టోరీ అని చెప్పాలండి. సో, ఫస్ట్ హాఫ్ అంతా కూడా తను జాబ్ పోవటం, ఊరెళ్ళటం, హీరోయిన్ వెంటపడటం, సాంగ్స్ ఇదే చూపిస్తూ ఉంటారు. సో, అక్కడైతే నాకు ఇంకెంతసేపురా మెయిన్ స్టోరీ మొదలవ్వదా అని అయితే ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా డ్రాగ్ ఫీల్ అయ్యాను. అట్‌లీస్ట్ సెకండ్ హాఫ్‌లో అయినా రైడ్ సినిమాలో ఉన్నట్టు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తారేమో అనుకున్నాను కానీ, నేను చెప్పాను కదా! ఒక 15 మినిట్స్ చూపిస్తారు అంతే. మిగతా అంతా కూడా వీళ్ళు రాసుకున్న రెగ్యులర్ కమర్షియల్ మూవీయే చూపించారు. సో, తీసుకోవడం కొద్దిగా మూల కథ తీసుకున్నా కానీ, వీళ్ళ స్క్రీన్ ప్లే రాసుకున్నారు హరిశంకర్ గారు. అండ్ ఈ మూవీలో లాజిక్స్ అయితే అస్సలు ఎతకొద్దండి. ఎక్కడా కూడా మీకు దొరకవు. అండ్ ఎస్పెషల్లీ అన్నపూర్ణమ్మ గారి కామెడీ ఉందండి. క్రింజ్ అని చెప్పాలి. బెటర్ ఆవిడ కామెడీ ట్రాక్ అంతా ట్రిమ్ చేసినా బాగుండేది. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనమిచ్చే వర్డిక్ట్ ఏంటంటే 2 మాస్ సాంగ్స్ కోసం అండ్ అలానే హీరోయిన్ అందం కోసం, మన 'రవితేజ' గారి ఎనర్జీ కోసం అండ్ 'సత్య' గారి కొన్ని కామెడీ సీన్స్ కోసం ఒక్కసారి అలా ట్రై చేయొచ్చండి. సో, అంతకుముందు ఈ మూవీలో కథలో కొత్తదనం ఏమీ లేదు. సో, నేనేదో కావాలని చెప్పట్లేదండి. ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ చూసాక ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.